బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత పార్టీలో చేరుతున్నారు. ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. ఇది జరిగిన మరో గంటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెమ్లం వెంకట్రావు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తిరిగి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతకు సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలతోనే తిరిగి గర్వాపసి వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, ఎవరి దారే వారే అన్నట్లుగా వ్యవహరించడం, ఎమ్మెల్యేలను వరుసగా అవమానిస్తుండటంతో తట్టుకోలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు సైతం కారు వైపు చూస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత పార్టీలో చేరుతున్నారు. ఉదయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. ఇది జరిగిన మరో గంటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం తిరిగి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేతకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలతోనే తిరిగి గర్వాపసి వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ శంకర్ అందిస్తారు లైవ్ లో. శంకర్, చెప్పండి, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కూడా ఈ విషయం పైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత వీరిపై వేటు పడుతుంది, చర్యలు తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారా ఎమ్మెల్యేలందరూ? ఇంకా ఎందరో వచ్చే అవకాశాలు ఉన్నాయి? రైట్, థ్యాంక్ యూ సుష్మా. అయితే ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పొద్దుగాల మార్నింగ్ సెషన్ అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే ఆ సెషన్ మధ్యలోనే ఏదైతే గద్వాల ఎమ్మెల్యే ఉన్నారో, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే దాదాపు ఒక 10-15 రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొన్ని ఆయనకు ఆడియో హలో వస్తుందా? ఏమైంది బాబు, వస్తుందా? సో ఆయన రీసెంట్గా, అంటే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ జరుగుతున్నటువంటి టైంలోనే
అసెంబ్లీ లాబీల్లోనే కేటీఆర్ గారిని కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూర్చొని కలవడం జరిగింది. ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయన పార్టీలో మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానటువంటి ప్రపోజల్స్ తెచ్చినట్టుగా తెలిసింది. దాని తర్వాత ఆయన కూడా అధికారికంగా మీడియా వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆయన పిఆర్ టీం నుంచి కావచ్చు, అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవలనే నియోజకవర్గం కోసం, లేకపోతే ఇట్లా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పోతున్నా అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తర్వాత అక్కడ కొన్ని పరిణామాలు ఈ జరిగిన ఈ 15 రోజులు 20 రోజుల గ్యాప్ లోపల ఎన్నిసార్లు ప్రజా సమస్యలు తీసుకుపోయినా, నియోజకవర్గ సమస్యలు తీసుకుపోయినా, ఎన్నిసార్లు తీసుకుపోయినా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, దాదాపు 3 సార్లు ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి కోసం 2 గంటలు వెయిట్ చేసి 2 గంటలు వెయిట్ చేసినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇక అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే నా నియోజకవర్గం కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజలకు అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఆయన చెప్పిండు. చెప్పినా కానీ కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడము, 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసినా కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంకా అంటే ఇందులోకి వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పేసి ఆయన కాస్త అసహనానికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేడని చెప్పేసి డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గరికి పోతే కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎక్కడ కూడా కనీసము ఆయన అసలు ఈయన ఎవరో నాకు సంబంధం లేదు అన్నటువంటి విధంగా ఒక ఎమ్మెల్యేకి కూడా ఇచ్చినటువంటి మర్యాద ఇవ్వకుండా కొంత ఇబ్బంది పెట్టినట్టుగా వారి నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నా లేకపోయినా ఒకటే. దీనికి తోడు వీటన్నింటికి తోడు సుష్మా నువ్వు చెప్పినట్టు ఏదైతే ఈ అనర్హత వేటు పిటిషన్ అయితే హైకోర్టులో వేసిర్రో, అది కనుక ఒకవేళ హైకోర్టులో కేసు వీళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా సుప్రీంకోర్టు పోతే మాత్రం 100% అది ఎమ్మెల్యేల మీద వేటు పడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే మనము హర్యానా విషయంలో చూసినాము. సో ఏదైతే ఎమ్మెల్యే అనర్హత వేటు విషయంలో ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో వీళ్ళందరికీ ఒక భయం పట్టుకున్నది. దానికి తోడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆ ఎమ్మెల్యేల లిస్ట్ చెప్తా మీకు. ఈయనతో పాటు ఎంతమంది పార్టీ మారారో ఆ లిస్ట్ చెప్తా. దానం నాగేందర్ పోయిండు, ఫస్ట్ పోయినా ఈయననే. తర్వాత కడియం శ్రీగారు పోయిండు, పోచారం శ్రీనివాసరెడ్డి పోయిండు, తెల్లం వెంకట్రావు పోయిండు, డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే పోయిండు, కాల యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే పోయిండు, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ ఎవరైతే మళ్ళీ గర్భాపసికి తెరలేపిండో, ఎవరైతే మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నా అని చెప్పేసి స్టార్ట్ చేసిండో ఆ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే ఆయన పోయిండు, అరకపూడి గాంధీ మొన్ననే రీసెంట్గానే జాయిన్ అయిపోయిండు, ప్రకాష్ గౌడ్ కూడా రీసెంట్గానే జాయిన్ అయ్యిండు, గూడెం మహిపాల్ రెడ్డి వెరీ రీసెంట్గా ఆయన కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు వెళ్ళిరు. దీంతోపాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్, దాంతోపాటు అంబర్పేట ఎమ్మెల్యే వీళ్ళు కూడా పార్టీ మారుతారు, వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. దీంతోపాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నాడు, మంత్రి పదవి ఇస్తే వస్తా అని చెప్పేసేటువంటి రెడీగా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచే ఇంటర్నల్గా లీకులు రావడం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రివర్స్గా పోయినటువంటి ఎమ్మెల్యేలే మళ్ళీ మేము తిరిగి వస్తాము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తిరిగి వస్తా ఉన్నటువంటి మాట మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిండు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. దాంతోపాటు మరొక 3 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంతో అధిష్టానంతో టచ్లోకి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎవరు అంటే ఒకటి జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే డాక్టర్ సంజయ్ ఉన్నాడో ఆయన కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గర్వాపసి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు తెల్లం వెంకట్రావు ఇప్పటికే ఎవరైతే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడో ఆ ప్రశాంత్ రెడ్డిని ఇప్పటికే కలిసిండు. సో గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ ఆయన వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నటువంటి అదొక చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు కాల యాదయ్య ఎవరైతే ఉన్నారో చేవెళ్ళ ఎమ్మెల్యే ఆయన కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టుగా అవకాశాలు కనపడతా ఉన్నాయి. స్పష్టంగా ఈ 4 ఎమ్మెల్యేలు అయితే మొదటి వరుస కింద పోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతాను. దాంతోపాటు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త డోలాయమానంలో పడ్డారు. అంటే మళ్ళీ పోవాలన్నా వద్దా, ఒకవేళ పోకపోతే కోర్టు తీర్పు కనుక మనకు వ్యతిరేకంగా వస్తే ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది. ఎమ్మెల్యే పదవి పోతే మళ్ళీ అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే మనకు గెలిచేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే ఈ 8 నెలల సమయంలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకున్నారు వాళ్ళు. ఈ సమయం లోపల ఒకవేళ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే
అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటి మాట కూడా కనపడతా ఉంది. వీళ్ళతో పాటు కడియం శ్రీహరికి కూడా ఫస్ట్ వేటు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది. కడియం శ్రీహరి మీద, దానం నాగేందర్ మీద, తెల్లం వెంకట్రావు మీద, వీళ్ళ మీద ఈ వేటు పడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కాస్త ఆలోచన మొదలుపెట్టిర్రు. వీళ్ళు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే మనం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు కనపడతలేవు. దాంతోపాటు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ మనం ఏ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యతిరేకత మధ్య పైగా మళ్ళీ ఇప్పుడు మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉదంతాన్ని, ఆయన జరిగినటువంటి అనుభవాన్ని స్వయంగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ఎవరైతే ఏ ఆకాంక్ష కోసమైతే, ఏ నియోజకవర్గ అభివృద్ధి కోసమైతే వీళ్ళు పార్టీ మారి టికెట్ మీద గెలిచినటువంటి ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారో, పోయినంత వరకే వీళ్ళని దువ్వుతా ఉన్నారు, పోయినంత వరకే వీళ్ళకు ఇజ్జత్ ఇస్తూ ఉన్నారు. ఒకసారి పార్టీలో మారిన తర్వాత, కండువా మెడలో పడిన తర్వాత ఎవ్వరు కూడా కనీసము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట. అంటే స్థానికంగా ఉన్నటువంటి చిన్న కార్యకర్తకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేరు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా నేను. ఏంటి అంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది. దీంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అసెంబ్లీలో. ఎందుకంటే అసెంబ్లీ లాబీలో నుంచి మనం కూడా అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు కావచ్చు, మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కావచ్చు చూస్తే, పోచారం శ్రీనివాసరెడ్డిని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు దేక్తలేరు, అటు కాంగ్రెస్ వాళ్ళు దేక్తలేరు. అంటే ఆయన పోయి లాస్ట్కి ఒక మూలకు ఓ దగ్గర అనామకుడు లెక్క కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సేమ్ కడియం శ్రీహరి పరిస్థితిగా అంతే. ఎందుకంటే యువతల బెంచ్ మీద, అపోజిషన్ బెంచ్ మీద ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారు ఇదే రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇదే ట్రెజరీ బెంచ్ మీద ఉన్నటువంటి మంత్రుల గురించి కావచ్చు, ఎమ్మెల్యేల గురించి కావచ్చు చాలా విమర్శలు చేసిరు. ఇదే మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి చాలా విమర్శలు చేసిరు, కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి విమర్శలు చేసిరు, రేవంత్ రెడ్డి గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇదే కడియం శ్రీహరి అవతలకు పోయినప్పుడు, అవతలకు పోకముందుకు ఇక్కడ ఉన్నప్పుడు మేము మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మాకు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడింది కూడా ఇదే కడియం శ్రీహరి. సో వీళ్ళందరికీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, కాంగ్రెస్ మంత్రుల నుంచి కావచ్చు, ముఖ్యమంత్రి నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, యావత్తు ఆ సభ మొత్తం నుంచి కావచ్చు ఒక తీవ్రమైనటువంటి అవమానం అని చెప్పాలన్నా, లేకపోతే ఒక ఏకాకి లెక్క అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటు ఎవరు కూడా వాళ్ళని మందలించేటువంటి పరిస్థితి కానీ, ఎవరు కూడా వాళ్ళకు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కానీ అటు సభలో కూడా కనపడతలేదు. దీంతో సమస్య ఈ రెంటికి చెడ్డ రేవడి అయిపోయింది. ఇటు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల గొంతుకగా, ప్రజా సమస్యలను వినిపించేటువంటి గొంతుకలుగా వాళ్ళకు ఒక గౌరవం ఉంటుండే, వాళ్ళకు మైకు దొరుకుతుండే, అక్కడ ఏం మాట్లాడినా కానీ ప్రజల్లోకి తీవ్రంగా వెళ్తూ ఉండే చాలా ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుండే. పోనీ అధికార పార్టీలోకి పోయినాక అధికార పార్టీలో వాళ్ళకు సముచిత స్థానం కల్పించి వాళ్ళని మంత్రులుగానో చేసుకోవడమో, లేకపోతే వాళ్ళకు ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ ఇచ్చి వాళ్ళని కనుక ఆ పొజిషన్లో కూర్చోబెడితే సరే ఏమంటారు, ఇదేదో చెడ్డా కానీ ఈ రకమైనటువంటి గౌరవం దక్కింది, బ్యాడ్ నేమ్ వచ్చినా కానీ ఈ రకమైనటువంటి గౌరవం దక్కింది అనేటువంటి విధంగానే ఉంటుంది. ఇటు పదవి రాలేదు, ఇటు మంత్రి పదవులు రాలేదు, అటు మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశము లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు? కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి వాళ్లకు మాత్రమే మన ప్రభుత్వంలో మంత్రి పదవులు, నో మోర్ మినిస్ట్రీస్. వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మినిస్ట్రీస్ లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరి ద్రాక్ష కోసం ఎదురు చూసినట్టే ఉన్నది పరిస్థితి. ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం కనపడతలేదు ఎక్కడ కూడా. సో దీంతో ఇటు మంత్రి పదవులు రాకపోగా, గౌరవము దక్కకపోగా, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, మంత్రులు దేకను కూడా దిగకపోగా, బట్టి విక్రమార్క గారు కనీసం గడపకాడికి కూడా రానియకపోగా, అవమానాలతో పాటు ఇవన్నీ ఉండేసరికి మరి ఇళ్ళకి వచ్చి ఏం చేయాలి మనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం చేయాలి? ఇటు ప్రజల నుంచి ప్రజలకు మనం దూరంగా వ్యతిరేకంగా కూడగట్టుకుంటున్నాం. అంటే కనెక్టివిటీ కట్ అయిపోతూ ఉంది. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి పోయినప్పుడు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకించిర్రు, ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దుమ్మెత్తిపోసిర్రు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆయనని ఆడుకున్నారు ఆ స్థానిక నియోజకవర్గంలో కార్యకర్తలను మనం చూస్తాం. నీకేం తక్కువ చేసిర్రు, నీకు అన్నీ చేసిర్రు కదా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, అరే నువ్వు రానే వద్దురాబాయ్ అని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు ఇద్దరి మధ్యలో వ్యతిరేకత మొదలైంది. సో కాబట్టి ఇటు నియోజకవర్గంలో నిమ్మలం లేదు, అటు కాంగ్రెస్ పార్టీలో నిమ్మలం లేదు, అటు అసెంబ్లీలో నిమ్మలం లేదు, అటు ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ లేదు, ఎవరి దగ్గర కూడా కనీసం ఇజ్జత్ లేకుండా పోయింది ఈ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మందిది. సో ఇవన్నీ గ్రహించి సేమ్ ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారిది కూడా అదే. ఆయన చాలా సౌమ్యుడు. నాకు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో నాకు కొంత గ్రిప్ ఉంది,
ఒకటి రెండు సార్లు నేను ఆయనతో ఇంటర్వ్యూ క్రమంలో కావచ్చు, లేకపోతే ఈ క్రమంలో కావచ్చు మాట్లాడినప్పుడు కూడా నేను చూసిన ఆయన ఎక్కడ కూడా కాంట్రవర్సీస్కి పోయేటువంటి వ్యక్తి కాదు. కొంత సౌమ్యుడు. నియోజకవర్గంలో 24/7 అవైలబుల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారంటే అలాంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు. సో అలాంటి ఎమ్మెల్యే పార్టీ మారిండు అంటే దట్టు కొంత హరీష్ రావు కావచ్చు, లేకపోతే పార్టీకి కావచ్చు, లాయల్ మనిషి అనమాట. ఎవరు? గద్వాల ఎమ్మెల్యే. అలాంటి లాయల్ మనిషి ఎందుకు పోయిండు అనేటువంటి అనుమానాలు వచ్చినప్పుడు కేవలం నా నియోజకవర్గంలో నేను ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయినా, సో రెండోసారి ఎమ్మెల్యే అయినా నేను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గంలో నన్ను గెలిపించేటువంటి ప్రజలకు నేను న్యాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒకే ఒక్క కారణం చేత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కానీ ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన గర్భాపసని ప్రకటించగానే ఏదో మంత్రి పదవి అడిగిండని, ఏదో 50 కోట్లు అడిగిండని, ఏదో రకరకాల డిమాండ్స్ పెట్టిండని, ఇవన్నిటికీ ఒప్పుకోలేదు కాబట్టి ఆయన మళ్ళీ పోతా ఉన్నాడు అని చెప్పేసి అప్పటికే దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, అలా మీడియాలో కావచ్చు, ఇట్లాంటి ప్రచారం ఇప్పటికే స్టార్ట్ చేశారు. కానీ ఆయన పోయినటువంటి పర్పస్, ఆయన పోయింది వేరే. ఇప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక్కడే కాదు, అక్కడ ఎమ్మెల్సీ చెల్లా ఉన్నాడు, అలాగే ఆయన చేతిలో ఉన్నటువంటి అలంపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, దాంతోపాటు మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నవీన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు పోయేటువంటి అవకాశం ఉండే. ఒకవేళ ఈయనను కనుక సాటిస్ఫై చేసి ఉంటే ఈయన డిమాండ్లు కనుక ఏదైతే ప్రజల సమస్యలను తీసుకుపోయి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే డిమాండ్స్ పెట్టిండో ఆ డిమాండ్స్ పట్ల ప్రభుత్వం స్పందించి ఆ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకుని ఉంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయేటువంటి వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోకపోగా పోయినటువంటి ఆయనే 15 రోజులు కూడా అక్కడ సఫకేషన్తో బాధపడి అందులో ఊపిరి సలపక మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గర్వాపసి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నది అంటే 10 ఏళ్ల పాటు వాళ్ళు అధికారం కోల్పోయి ఆవురావురమంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు మళ్ళీ అధికార పార్టీలోకి పోవడం వల్ల ఆ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి నచ్చడం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు అధికారం చెలాయించిన వాడే మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ అధికారం చెలాయిస్తూ ఉంటాడు. సో కాబట్టి మా అధికారం ఏది, మా వల్ల మాకేది ఇంపార్టెన్స్ అనేటువంటి అది కూడా అక్కడ కనపడతా ఉంది స్పష్టంగా. సో కాబట్టి ఇటు నియోజకవర్గంలో ఇబ్బందులు వస్తున్నాయి, అటు ఈ అధిష్టానం దగ్గర కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఒక ప్రాపర్ ఏమంటారు దానికి ఇజ్జత్ అనేది లేకుండా పోయింది. దాంతో చాలామంది ఎమ్మెల్యేలు పోయినటువంటి వాళ్ళు, ఏ దానం నాగేందరో లేదనుకుంటే ఏ కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, పోచారం లాంటి వాళ్ళు రాలేకపోవచ్చును, కానీ మిగతా వాళ్ళు మాత్రం మెజారిటీగా మళ్ళీ గర్వాపస్ అయ్యేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకు కనపడతా ఉన్నాయంటే రీజన్స్ ఇవి అనమాట. ఈ విధంగా ఉన్నది. అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి విషయం, మరొక సంచలనమైనటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం కూడా ఏమైతా ఉంది అంటే దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలక మంత్రి కూడా బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు. ఆ కీలక మంత్రి కూడా అతి త్వరలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆయన వల్ల ఇక్కడ ప్రభుత్వం కాస్త షేక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి లీకులు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉంది. మనం ఈ సెషన్ మొత్తం చూసుకున్నా కానీ ఆ సదరు మంత్రి గారు అసలు అసెంబ్లీలో ఎక్కడ కూడా మైకు ముంగలకు వచ్చి ప్రభుత్వం వాయిస్ వినిపించినట్టు కూడా కనపడతలేదు. స్పష్టంగా మీరు చూస్తే ఈ సెషన్ స్టార్ట్ అయిన కానీ చూడండి, ఎక్కడ కూడా ఆయన వాయిస్ కానీ ప్రభుత్వాన్ని సమర్థించుకోవడం కానీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం కానీ అట్లాంటి వాయిస్ కూడా కనపడతలేదు. ఆయన ఎక్కడ కూడా పెద్దగా ప్రభుత్వ దాంట్లో ఎక్కువ కూడా ఇన్వాల్వ్ అవుతలేడు. ఉన్నా కనపడ్డా కానీ నామకే వాస్తుగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే మొదటి నుంచి ఆయన మింగుడు పడకుండానే ఉన్నాడు. ఆయనకు రేవంత్ రెడ్డికి పడతలేదు. ఆయన ఇప్పటికే ఒక 18 మంది ఎమ్మెల్యేలకు ఆయన ఫండింగ్ చేసిండు. ఆయన తర్వాత ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఇటు రా అంటే వచ్చినట్టుగా ఆ మంత్రి గారి చేతుల్లో ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఆ మంత్రి రేపో మాపో సమయం చూసుకొని కూడా ఈ ప్రభుత్వానికి గట్టిగా చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ మొత్తము ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా సరే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినాక అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ సంపాదించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఒక డిఫరెంట్ కల్చర్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. సేమ్ అలాగనే ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిర్రో ఎవరెవరు ఏ శాఖల నుంచి ఏ విధంగా ట్యాక్సులు వసూలు చేయాలనేటువంటి కార్యక్రమానికి తెరదీసినట్టు ఇది మనం చెప్పేటువంటి ముచ్చట కాదు. బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఎల్పీ లీడర్ కావచ్చు, మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఆరోపణలు చేశారు. ఏ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ శాఖ బిల్లులు పాస్ అవ్వాలంటే ఆ పేర్ల మీద ట్యాక్సులు వసూలు చేసుకుంటూ ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులని వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంతో ఏదైతే 18 మందికి ఫండింగ్ చేసినటువంటి సదరు మంత్రి గారికి
ఎక్కడ కూడా పెట్టినటువంటి పైసలు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు. దానికి తోడు ఏవైతే బిల్లులు పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు కూడా ఇంకా క్లియర్ అవుతున్నట్టుగా కనపడతలేదు. దాంతోపాటు ఆ బిల్లుల విషయంలో కూడా అవసరమైంది ఇవ్వడం ఈయనకు. ఒకవేళ ఈయన ఓతే ఏమవుతుంది, ఈయన ఓతే ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు, ఆ పోతున్నటువంటి ఎమ్మెల్యేలలో మనం ఎంతమందిని మన వైపు తిప్పుకోవచ్చు, ఏ విధంగా కేసులు పెట్టో నయాలనో భయాలనో ఏ విధంగా తిప్పుకోవచ్చు అనేటువంటి ప్రయత్నాలు కూడా అధినాయకత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఏది ఏమైనా ఒక భిక్షకైతే తలిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ నుంచి పోయినటువంటి వాళ్ళు వచ్చుడే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా వస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కనబడతా ఉంది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉన్నాయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి నా ప్రభుత్వాన్ని కూలగొడతారా అని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు గేట్లు ఓపెన్ చేస్తే అందరు వస్తారనుకుంటే వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ జారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడతా ఉంది. మరి ఈ పోయేటోళ్ళది ఈ ఒక్కరిద్దరితోటి నలుగురితోనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వచ్చిన వాళ్ళు పోతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజారిటీ కావాలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి స్పష్టంగా. ఎంతమంది మెజారిటీ కావాలో వాళ్ళకి 61 సీట్లు ఉంటే 60 సీట్లు ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. 60 సీట్ల కంటే ఇంకా 4 సీట్లు ఎక్కువనే ఉన్నాయి, 61 మంది ఉన్నారు. 61 మంది మొన్న ఏదైతే కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అయితే ఆ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు. అంటే 65 మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పొత్తు ఉన్నటువంటి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఒకటి 66 మంది ఉన్నారు. సో కాబట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి డేంజర్ ఏం లేదు. ఎవరైతే నేను అంటున్నానో ఎమ్మెల్యే, ఎవరైతే మంత్రి అంటున్నానో కీలక మంత్రి, ఆ మంత్రి కనుక తోక జాడిస్తే వచ్చింది ప్రాబ్లం. 66 మందిలో 10 మందిని నిలుచుకపోయినా కానీ ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోతుంది, మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఆ మంత్రి గారు ఎంత ప్రభావితం చేయగలుగుతారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉండి పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి వాళ్ళే ఇలాంటి ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నట్టుగా రాజకీయ వర్గాల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇక దాంతోపాటు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కావచ్చు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఆయన నిర్ణయాల పట్ల ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మరొక సీనియర్ మంత్రి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు ఇప్పటికే చూసినాం మనం. రైతు భరోసా విషయంలో కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా సీరియస్గా ఉండి మంత్రివర్గం నుంచే 1-2 సార్లు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసినాం. నువ్వు నీ పిల్ల చేష్టలు ఇవేం వ్యవహారం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మీద కాస్త ఘాటుగా విమర్శించినటువంటి పరిస్థితి కూడా మనము గతంలో చూసినాం. ఇవన్నీ చూసుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి సఫకేషన్ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే తన్నులాటలు, వాళ్ళే గుద్దులాటలు, ఈ పంపకాల పంచాయతీలు ఇవన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నట్టుగా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. వీటిని కనుక మనము ఇప్పటికిప్పుడు మనం కనుక అధ్యయకపోతే దీన్ని మనము ఇప్పుడు కనుక మనం సంపాదించుకోవాలి, మన ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో అన్నటువంటి అనుమానంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఇటు మంత్రులు కానీ ఇదే పనిలో ఉన్నారు. నేను అప్పట్లో కడియం శ్రీహరి గారు పార్టీ మారిన తర్వాత ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది. కడియం శ్రీహరికి చాలా అత్యంత ఆప్తునిగా ఉన్నాడు అనమాట. అంటే కడియం శ్రీహరికి ఎంత హోదా ఇవ్వాలనో, ఒక ముఖ్యమంత్రి తర్వాత ఏ స్థాయి పదవి ఇవ్వాలనో, ఎన్ని విధాలుగా చూసుకోవాలనో అన్ని విధాలుగా గౌరవించి పార్టీలో అంత ప్రథమైనటువంటి పొజిషన్ ఇచ్చిండు కేసీఆర్ కడియం శ్రీహరికి. ఉప ముఖ్యమంత్రిని చేసిండు, ఎంపీని చేసిండు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఇట్లా రకరకాలుగా చేసుకొని అన్ని విధాలుగా ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని 2023లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. నా బిడ్డకు టికెట్ కావాలంటే ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినా కానీ ఆయన నమ్మించి మోసం చేసి పోయిండు ఆయన కాంగ్రెస్ పార్టీలకి. అప్పుడే పార్టీ మీద ఒక రకమైనటువంటి సింపతి పవనాలు వచ్చినాయి. అరే ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత దారుణం ఉంటుందా అన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఇక వీటితో పాటు పార్టీ ఎన్నికల ఖర్చు కోసం కొంత అమౌంట్ కూడా పార్టీ ఆయనకు సమకూరిస్తే ఆ డబ్బులు కూడా ఎత్తుకొని పోయిండు కడియం శ్రీహరి అనేటువంటి చర్చ కూడా నడిచింది. సో కాబట్టి ఈ నేపథ్యం లోపల ఒకవేళ కడియము మరి ఒక ఎజెండాతోనే పోయిండా అందులోకి అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు రాక తప్పదు. ఎందుకంటే కేసీఆర్కి అంత దగ్గర వ్యక్తి, ఆయనను కలిసి వచ్చినటువంటి 2 రోజులకే ఆయన పార్టీ మారడం అనే దాని మీద కూడా అప్పుడు రకరకాల అనుమానాలు వచ్చినాయి. ఒకవేళ కనుక ఇప్పుడు కడియం శ్రీహరి గర్వాపసి అయ్యిండు అనుకో, ఇది దీనికి మించినటువంటి సంచలనం ఇంకొకటి ఉండదు. కడియం శ్రీహరి కానీ లేదనుకుంటే ఎవరైతే దానం నాగేందర్ లాంటి వాళ్ళు మళ్ళీ కూడా వచ్చి చేసిరంటే మరి అప్పుడు మేము తీసుకోము, సచ్చినా తీసుకోము, బతికినా తీసుకోము అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. అంటే ఇటు కేటీఆర్ గారు కావచ్చు, లేదనుకుంటే కేసీఆర్ గారు ఇంటర్నల్ టాక్స్లో కావచ్చు, మీడియాకి ఇచ్చినటువంటి బ్రీఫింగ్లో కావచ్చు, లీక్స్లో కావచ్చు,
పోయినటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి తీసుకునేది లేదు అన్నారు. మరి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వస్తే తీసుకుంటారా తీసుకోరా, దానం నాగేంద్ర వస్తే తీసుకుంటారా తీసుకోరా, కడియం శ్రీగారు వస్తే తీసుకుంటారా తీసుకోరా, ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎట్లా ఉండబోతా ఉంది అంటే ఇప్పుడు గద్వాల కృష్ణమోహన్ రెడ్డో లేకపోతే డాక్టర్ సంజయ్యో లేకపోతే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలయాదేనో లేకపోతే తెల్లం వెంకట్రావు వీళ్ళు పోయినప్పుడు పెద్ద వ్యతిరేకత ఏమి రాలే. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళకి పెద్దగా గతంలో కూడా పెద్దగా వాళ్ళకేం పొజిషన్ లేవు కాబట్టి సరే పోయిరు అనేటువంటి ఒక చిన్నపాటి చర్చ నడిచింది తప్ప, నియోజకవర్గంలో అక్కడిక్కడ కార్యకర్తల దగ్గర చర్చ నడిచింది తప్ప ఎక్కడ కూడా పార్టీ స్థాయిలో పెద్ద సీరియస్గా చర్చ జరగలేదు. కానీ కడియం పోయినప్పుడు, ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి పోయినప్పుడు, దానం నాగేంద్ర పోయినప్పుడు చర్చ బాగా నడిచింది. మరి వీళ్ళని మళ్ళీ తీసుకొని మళ్ళీ పార్టీ మరొక రకమైనటువంటి చర్చకు తెరదీస్తుందా, లేకపోతే వాళ్ళు వస్తున్నా కానీ రానియకుండా వాళ్ళ మీద వేటు వేయడానికి ప్రయత్నం చేసి బై ఎలక్షన్స్ తీసుకొచ్చి ఆ బై ఎలక్షన్లో ఫైట్ చేసి గెలిస్తే ఒక చర్చ, గెలవకపోతే ఒక చర్చ, ఈ చర్చకు ఉంటుందా? కేసీఆర్ మౌనం అనేది చాలా డేంజర్. ఎందుకంటే గతంలో ఉద్యమ కాలం నా నుంచి కూడా కేసీఆర్ ప్రజల్లో ఉండి మాట్లాడితేనే మంచిది, మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకో ఏదో పెద్ద వ్యూహం వేస్తున్నట్టు, ఏదో పెద్ద రాజకీయ స్కెచ్ గీస్తున్నట్టు, ఆ స్కెచ్లో ఎవడు బలి అవుతాడు, ఎవరికి చెక్కు పెడతారు, ఏ విధంగా ఉంటారు అనేది ఇప్పుడు కాదు ఉద్యమకాలం నాటి నుంచి కూడా ఎవరికి అర్థం కాని అంతుపట్టినటువంటి వ్యవహారం. కేసీఆర్ మౌనం అనేది రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకు, కేసీఆర్ ప్రత్యర్థులకు, బీఆర్ఎస్ ప్రత్యర్థులకు అది చాలా డేంజర్ బెల్స్ మోగించడం అనమాట. కేసీఆర్ మౌనంగా ఉండకూడదు. కేసీఆర్ ఏదో ఒక పనిలో ఉంటే రాజకీయం గురించి తక్కువ అవుతాడు. కేసీఆర్ మౌనంగా ఉండి ఆయనకి ఏం పని లేకపోతేనే రకరకాల స్కెచ్లు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ టైంలో కూడా ఇట్లాంటి మరి ఏమన్నా ఒక వ్యూహం పన్నిర్రా, ఏ విధంగా మళ్ళీ పోయినటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఎట్లా చర్చ నడుస్తూ ఉంది, ఏ విధంగా ఉన్నది, ఇలా ఒక్కరు వస్తున్నారంటే అనుకోవచ్చు ఒక్క ఎమ్మెల్యే ఇటువైపు వస్తుందని చెప్పగానే ముగ్గురు లైన్ కట్టిర్రు. ఇప్పుడు ముగ్గురు లైన్ కట్టాక ఇక రేపు పాత బంధాలు, కొత్త బంధాలు, పాత అన్నీ ఉన్నాయి. సపోజ్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దూరం వాళ్ళు కాదు, నకరేకల్ ఎమ్మెల్యే తీసుకో. నకరేకల్ ఎమ్మెల్యే ఎవరు? వేముల వీరేశాన్ని కేసీఆర్ కనుక పిలిపించి బిడ్డారా అని చెప్తే వచ్చేటువంటి వ్యక్తి వేముల వీరేశానికి ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట ఉన్నాడు. సరే సమయము అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వీటన్నిటితో అప్పుడేదో జరిగిపోయింది, నువ్వు ఒకవేళ వస్తా అంటే నీకు సముచిత న్యాయం ఇస్తా, ఇట్లా మళ్ళీ ఉద్యమ రోజులని మళ్ళీ తుంగదుర్తి ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమకారులు, ఉద్యమం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ వాళ్ళకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరము లేకపోలేదు. సో కాబట్టి కొంత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా, మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు ఉన్న పలంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదనుకో, నీకు ఈ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేసేటువంటి దాంట్లో మొదటి వ్యక్తి మా ఎమ్మెల్యే గారే. ఎందుకు అంటున్నా అంటే ఆయన బీజేపీలో ఉండి ఏ విధంగా అతలాకుతలం చేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ బీజేపీ పార్టీ నుంచి వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మనం చూస్తాం. రేపు ఆయనకు మంత్రి పదవి కనుక ఇవ్వకపోతే దీన్ని పతనము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇట్లా చాలామంది కూడా గుంటకాడి నక్కల్లా అంటామా మనము, ఏ విధంగా అంటామా కానీ ఒక రకంగా వెయిట్ చేస్తూ ఉన్నారు, సమయం కోసం, సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనని అంతమొందించాలన్నటువంటి చర్చ మనం చెప్పేటువంటి మాట కాదు, స్వయంగా ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తున్నటువంటి మాటనే ఈ చర్చ జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇటు ఆ సభకు రాకుండా ఉన్నటువంటి ఆ మంత్రి ఎవరో ఆ మంత్రిని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆ సభకు వచ్చినా కానీ ప్రభుత్వం ట్రెజరీ బెంచ్ నుంచి పెద్దగా ప్రతిపక్ష నాయకుల మీదకి మాట్లాడకుండా సైలెంట్గా ఒక పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. మరి వీళ్ళందరినీ పంపించి ఆయన వస్తాడా, లేకపోతే ఆయన రాకుండా మొత్తం సినిమా నడిపించి చివరికి వస్తాడా, ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే ఈ 4 ఎమ్మెల్యేలతోటి ఈ సినిమా అయితే నడుస్తూ ఉంది. 4 ఎమ్మెల్యేలు అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే నెక్స్ట్ లైన్లో ఉన్నాడని మనకు పొద్దుగాల తెలిసింది. కాకపోతే ఏం జరుగుతుందో చూద్దాము, ఊహాగానాల మీద మనము చేయలేము అని చెప్పేసి అప్పటికి మనం దాన్ని హోల్డ్ చేసినాము. ఇప్పుడు మనం చూస్తే తెల్లం వెంకట్రావు వచ్చిన తర్వాత, ఇగో తెల్లం వెంకట్రావు కూడా చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనపడతా ఉంది చూడు, ఇగో ఈయన ఆయననే. సో తెల్ల వెంకట్రావు వచ్చినాక భద్రాచలం ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆల్రెడీ మిగతా ఇద్దరు కూడా ఆ లైన్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దాంతోపాటు ఇటు ఎమ్మెల్సీ విషయాన్ని చూసుకుంటే కూడా ఎమ్మెల్సీలలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు భానుప్రసాద్ కావచ్చు, బసవరాజు సారయ్య కావచ్చు, దండే విఠల్ కావచ్చు, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశము, దయానంద్, బొగ్గారపు దయానంద్, వీళ్ళు ఒక 6 ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికీ పార్టీ మారిరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు. అయితే ఎమ్మెల్సీ ఆ మండలి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే
ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని సభ్యత్వాన్ని ఆయన సభ్యత్వాన్ని తీసేసిన తర్వాత 120 మంది ఎమ్మెల్యేలు ఆంగ్లో ఇండియన్తో కలుపుకుంటే మన తెలంగాణకు ఉన్నటువంటిది 119 ఏమో ఎలక్టెడ్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఒకటేమో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉంటుండే. 120 మంది ఉంటే మనకు మండలి నడుపుకోవడానికి చట్టబద్ధంగా ఆ రాజ్యాంగం ప్రకారం ఆప్షన్ ఉంటుంది. అలా లేనప్పుడు ఈ 119కి పడిపోయినప్పుడు ఈ మండలి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. సో కాబట్టి ఒకవేళ కనుక ఎవరైనా కోర్టులో వేసి రాజ్యాంగం ప్రకారము 120 మంది కంటే తక్కువ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మండలి ఉండకూడదు అన్నటువంటి కేసు కనుక ఎవరైనా వేస్తే ఆ కేసులో మండలినే రద్దయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఆ రకమైనటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఒకవేళ అలా రద్దయిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కానీ ఈ పార్టీలు మారినటువంటి ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా పీకేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఎమ్మెల్సీలు రద్దయిపోయి ఒకవేళ ప్రభుత్వము అటు ఇటు అయిపోయి మళ్ళీ ఏమైనా ఇక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ప్రభుత్వం ఒక మైనార్టీలో పడిపోయినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంది. బీజేపీ అవకాశం ఉంటే ఎక్కడ కూడా వదులుకోదు. 8 మంది ఎమ్మెల్యేలే ఉండొచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కానీ బీజేపీ అవకాశం ఉంటే ఎవరిని కూడా వదులుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి రేపన్నాడు బీజేపీకి స్కోప్ ఉంటుంది. అక్కడ మోడీ కూడా చూస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ని వీక్ చేసి కాంగ్రెస్ని కనుక చీల్చేసినాం అనుకో ఆ పక్కనటువంటి కర్ణాటకని అదే రకంగా చేయొచ్చు. ఈ రెండు కనుక పీకినాయి అంటే ఇక కాంగ్రెస్ పార్టీని కొట్టడం పెద్దగా సమస్య కాదన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలకు మారి కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ ఇందులోకి రావడం అనేది పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఇంకెంతమంది ఎమ్మెల్యేలు వస్తారు, కేసీఆర్ ఏ విధంగా చక్రం తిప్పబోతా ఉన్నాడు, ఇవాళ బేసిక్గా రాష్ట్రం అంతా రెండో విడత రుణమాఫీ చేస్తున్నాడు అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలందరూ ఇక్కడ జంప్ కావడంతో ఈ చర్చ బాగా నడుస్తూ ఉంది. రుణమాఫీ కంటే కూడా ఈ రకమైనటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేలు మళ్ళీ చేజారిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను మరి కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందా, వచ్చినటువంటి వాళ్ళను బుజ్జగించుకుంటుందా, ఎవరైతే పార్టీ మారి ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళని మరి బతిమలాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్లు నెరవేర్చుకొని ఆపుకుంటుందా, లేకపోతే పోతే పోయిరు అని చెప్పేసి ఊకుంటారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్నింటికీ కారణం కూడా మనం మొదటి నుంచి వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన ఒంటెత్తు పోగడలు, ఆయన ఇతరులతో మాట్లాడేటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పరిపాలనా విధానం కావచ్చు, ఇటు మంత్రివర్గంలోనే కాదు ఇటు ఎమ్మెల్యేలలో దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్లు ఐపీఎస్లలో కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఏంది నా అసలు ఈయన ఒక ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేస్తలేడు, ఆయన మాట్లాడే తరీక సరిగ్గా లేదు, పరిపాలన చక్కగా లేదు, ఏదో పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు అయిపోయింది మా పరిస్థితి అన్నట్టుగా కొంత అన్ని రంగాల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు, ఓవైపు రోడ్ల మీకు ఎక్కుతున్నటువంటి నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగ సంఘాలు. ఇవాళ మనం కోటిలో చూస్తే అంగన్వాడీ టీచర్లు ఆడపోయి లొల్లి చేస్తూ ఉన్నారు. పొద్దుగాల చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ వల్ల వాళ్ళు పోయి లొల్లి చేస్తూ ఉన్నారు. 46 జీవో వాళ్ళు ఒక రకంగా అది చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తూనే ఉంది. ఇక గ్రూప్ 1 పంచాయతీ ఒక పెద్ద సంచలనంగా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ నేపథ్యం లోపల ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు పోయినటువంటి వాళ్ళే తిరిగి వస్తారా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? నేను 2-3 పేర్లు చెప్తా మిత్రులారా. కల్వకుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు కల్వకుర్తి ఎమ్మెల్యే ఎవరయ్యా? బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండి ఆయన అల్లకు పోయి టికెట్ తెచ్చుకొని చేసినటువంటి ఆయన ఎవరు? బ్రిలియంట్ స్కూల్స్కు ఓనరు. సో కసిరెడ్డి నారాయణ రెడ్డి అని ఉంటుంది ఆయన. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కేసీఆర్ చెప్తే వచ్చేటువంటి వాళ్ళు, అంటే వెంటనే రా అంటే వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను కనుక అటు ఇటు చేయగలిగితే మొత్తానికి సినిమా మారిపోతుంది. కానీ ఆయన పార్టీ ఫిరాయింపులకు పెద్దగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కేసీఆర్ కనపడతలేదు. ఎవరైతే మన ఎమ్మెల్యేలు పోయారో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కనుక వస్తా అంటే అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళందరినీ 10 మందిని తీసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఓటర్ని వస్తుంటే తీసుకుంటే అన్యాయం అక్రమం అని అనుకో, ఇప్పుడు వాళ్ళు జనాలు కూడా ఇది ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జాతీయ స్థాయిలో చూసుకుంటే మన రీసెంట్గా పోయినప్పుడు ఒక చర్చ నడిచింది. రీసెంట్గా ఈ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు మల్లికార్జున ఖర్గే తోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. భేటీ అయ్యి రేవంత్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే పొట్టు తిట్టిండు. అసలు నువ్వు చెప్తున్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, నువ్వేం చెప్పినావు? బీఆర్ఎస్ఎల్పీ మొత్తాన్ని అంటే
మొత్తం 39 మంది గెలిస్తే 26 మందిని తీసుకొచ్చి నువ్వు ఒకటేసారి ఎల్పీ మొత్తాన్ని విలీనం చేస్తా అని చెప్పినావు. నువ్వేం చేస్తున్నావు? అంగట్ల సరుకు కొనుకొచ్చినట్టు, అంగట్ల పశువులను కొనుకొచ్చినట్టు ఏ రోజు వస్తే ఆ రోజు ఒకనొక్కని కండువాలు కప్పుతున్నావు. అసలు కండువాలు కప్పమని వాడు చెప్పింది నీకు. ఎప్పుడైతే నువ్వు కండువా కప్పినావో వాడు మన కాంగ్రెస్ పార్టీకి సభ్యుడైపోతాడు. సభ్యుడైపోయిన తర్వాత వాడికి అనర్హత పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లా ఇండివిజువల్గా నువ్వు కండువాలు కప్పేస్తున్నావు, వచ్చినట్టు అర్ధరాత్రి పూట కండువాలు కప్పుతున్నావు. ఇది పద్ధతి కాదు కదా. నువ్వు 26 మందిని కండువాలు కప్పకుండా ఎల్పీని విలీనం చేస్తే వాళ్ళ మీద వేటు పడదు. అప్పుడు మనం జాతీయ స్థాయిలో మనం పెట్టినటువంటి మేనిఫెస్టో కానీ మన వాదన కానీ మనం ఏదో రాజ్యాంగం చేతిలో పట్టుకొని బొమ్మ షో చేస్తూ ఉన్నాము. ఆ రాజ్యాంగం పట్టుకొని చేస్తున్న షోకు కూడా అర్థం ఉంటుంది. అలా అర్థం లేకుండా నువ్వు చేయడం వల్ల జాతీయ స్థాయిలో మన పార్టీ పరువు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తలెత్తుకోలేకపోతా ఉన్నది. నేషనల్ మీడియా ఏకి పారేస్తూ ఉన్నది. ఇదేం దుర్మార్గం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పట్టుకొని మల్లికార్జున ఖర్గే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు. ఎందుకు ఇచ్చుకున్నాడు? నువ్వు 26 మందిని తీసుకురా. అందుకే కేసీఆర్ 2018లో అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 13 మంది ఏమో జాయిన్ అయితే వాళ్ళు ఎవరు కూడా కండువాలు కప్పుకోలే. ఫస్ట్ ఎల్పీని విలీనం చేసిన తర్వాత వచ్చి కండువాలు కప్పుకున్నారు. అంటే ఎమ్మెల్సీ గెలిచేటువంటి ఎమ్మెల్యేలు మెజారిటీ భాగం పోయి ఎల్పీని మొత్తానికే బీఆర్ఎస్ పార్టీలో మేము విలీనం చేస్తున్నామని స్పీకర్కి లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు వాళ్ళు పార్టీలో ఒకరొక్కరిని పార్టీలో జాయిన్ చేసుకోలే. సుధీర్ రెడ్డి కానీ లేకపోతే సత్యేంద్ర రెడ్డి కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీలో ఎల్పీని విలీనం చేసిన తర్వాత పోయి వాళ్ళు కండువాలు కప్పుకున్నారు. అప్పటిదాకా జరిగిన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వాళ్ళు సభల మీదకి రాలే, కండువాలు వేసుకోలే, చేయలే. ఇదంతా ఒక లీగల్గా సమస్య రాకుండా చేసిరనమాట. సో అలాగనే నువ్వు కూడా ఎల్పీని విలీనం చేయమని చెప్పినాం మేము. కానీ నువ్వు వచ్చినట్టే జాయిన్ చేసుకొని దీనివల్ల ఏదో చర్చ చేసి దానివల్ల ఏదో అవడం వల్ల ఇప్పుడు జాతీయ స్థాయిలో మన పార్టీ ఇజ్జత్ పోతుందన్నటువంటి చర్చ కూడా బాగా తీవ్ర స్థాయిలో నడుస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇటు పార్టీ నుంచి దానికి తోడు రాహుల్ గాంధీ అని చెప్పిండు, నువ్వు ఎంత పెద్ద మోతవారి తీసుకురా, ఎంతెంత పెద్ద మోతవారి తీసుకొచ్చినా కానీ మంత్రి పదవులు ఇచ్చేది లేదు, నో మోర్ మినిస్ట్రీస్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళకు మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కానీ పార్టీలు మారినటువంటి కడియం కానీ, పార్టీ మారినటువంటి పోచారం కానీ, పార్టీ మారిన బారలను చూస్తున్నటువంటి కొంతమంది కానీ వాళ్ళు మంత్రి పదవులు ఉంటేనే వస్తాం, మంత్రి పదవులు ఇస్తేనే మాకు ఇందులో ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ధీమాలో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కొత్త వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఉన్న మంత్రులు వీగిరు అనుకో, ఈ సినిమా ఇంకో తిరిగి అవుతుంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సలఫరం మొదలైంది, సఫకేషన్ మొదలైంది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు పోవడమే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎత్తుగడలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం కావచ్చు చాలా విచిత్రంగా ఉన్నది. మనం పొద్దుగాల చూస్తే పొద్దుగాలకి ఇప్పటికే సినిమా మారిపోయింది. చూసిరా పొద్దుగాల సో ఇట్లా